అనుకుంటారా? తరాలుగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న మాకు భూమిలో జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో పని చేయడం మనకు తెలియదు. ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరుగా మా నోటి కాడ కూళ్ళు తీసుకుంటామంటున్నారు. అదే జరిగితే నా కుటుంబాలు రోడ్డు మీద పడి అగమవుతాయి. 3 పంటలు పండే బంగారం లాంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. ఇక్కడ మన ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం ఏ మూలకు సరిపోదు. ఫార్మాకు భూగ్రహణం జీవనాధారమైన భూముల్ని ఫార్మా విలేజ్లకు అప్పగించుకోకుండా రైతులు. బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మా సిటీకి బదులు 10 చోట్ల ఫార్మా విలేజ్ ఏర్పాటు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. తొలి విడత ముచ్చర్ల ఫార్మా సిటీలో 2, వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఇంకొకటి ఏర్పాటు నిర్ణయం. ఎక్కడికక్కడ స్థానిక యువత ఉద్యోగాలు లభిస్తాయని యోజనలో ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ వాదన. ఫార్మా పరిశ్రమలతో గాలి భూగర్భ జలాలు కలుషితమవుతాయని వస్తారని. ఇది నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక జర్నలిస్ట్గా నా ఆలోచన ఏంటంటే, ఫార్మా కంపెనీలు సిమెంట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏర్పాటు చేయడం వల్ల యువతకి ఉపాధి అవుతారని మీ అంచనా. రైతులు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జీవనోపాధి అంటే వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి పోతుంటే, వ్యవసాయం చేసుకుంటూ దేశానికి అన్నాన్ని అందిస్తుంటే ఆ రైతులు కొట్టగొట్టి ఫార్మా కంపెనీ జరిగింది. రైతులు మేము భూములు ఇవ్వబోము, మాకు వ్యవసాయం ముఖ్యము, మేము వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళని చెప్పేసి స్పష్టంగా రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను కొట్టగొట్టి కంపెనీల నుంచి కమిషన్ తీసుకొని ఈ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగింది. ఏమంటున్నారు? ఎక్కడికక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చేసిన ప్రభుత్వం. సరే, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి కొంతమంది యువతకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. రైతుల పరిస్థితి, భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల పరిస్థితి. వ్యవసాయము 10 మందికి జీవనోపాధి కల్పించి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినటువంటి వ్యవసాయ రంగానికి కాదని పరిశ్రమలను ఏర్పాటు చేస్తే, పరిశ్రమల మీద స్థాపిస్తే యువతకు ఉపాధి దొరకవచ్చు. గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, భూగర్భ కాలుష్యము జరిగి జనాలు ప్రాణాలు దొరకదు. రైతులు వద్దన్న తర్వాత కూడా బలవంతంగా సర్వేలు చేసి రైతుల నుంచి భూమి లాక్కునే ప్రక్రియ ప్రభుత్వం చేయడం అనేది చాలా నేరం కోరకూడదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మనకు ఒక ఫార్మా కంపెనీ ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే ఫార్మా కంపెనీ ముఖ్యం కాదు, 10 మందికి అన్నం పెట్టే రైతుల సంక్షేమం ముఖ్యము, వ్యవసాయ రంగం ముఖ్యము. దయచేసి ఆలోచనని రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడాలి. ఫార్మా రంగంలో భారీగా ఉద్యోగ అవకాశం కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా కష్టంగా ఫార్మా విలేజ్ ఏర్పాటు అవసరమైతే భూసేకరణ సవాలు మారుతుంది. భూసేకరణకు జారీ చేస్తున్న నోటిఫికేషన్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ ప్రజలు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళ భూమిని లాక్కునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దయచేసి మీరు ఆ ప్రక్రియని ఆపండి. వ్యవసాయమే ముఖ్యం, మన ఫార్మా కంపెనీలు కాదు. సిమెంట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు, మనుషుల ప్రాణాలు చేసే కంపెనీలతో మనకి పని. రైతుల సంక్షేమం ముఖ్యము, రైతుల వ్యవసాయం